జస్ట్ రితిక్ రోషన్ వేసిన ఈ ఒక్క ట్వీట్తోనే ఎంటైర్ ఇండియా షేక్ అయిపోయి ఇప్పుడు వరల్డ్లోనే టాప్ 3లో అయితే ట్రెండ్ అవుతుంది ఈ న్యూస్. నెక్స్ట్ ఇప్పుడే వార్ 2 మూవీ నుంచి ఎన్టీఆర్ అన్నది ఒక పిక్ అయితే లీక్ అయింది. దాంట్లో ఏంటంటే ఎన్టీఆర్ అన్న షర్ట్లెస్తో ఉంటాడు అండ్ తన హ్యాండ్ పైన ఒక టాటూ కూడా ఉంటుంది. నేనైతే ఆ లీక్ అయిన పిక్ ని చూసాను, నిజంగా నాకైతే మతిపోయింది. మీకు చూపించే ఉండేవాడిని, కాకపోతే ఏంటంటే లీక్ అయిన కొద్ది క్షణాల్లోనే మూవీ టీం ఏంటంటే మొత్తం ఫొటోస్ అన్నిటిని రిమూవ్ చేసేసారనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోకు సినీ వరల్డ్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే రీసెంట్గానే ఎన్టీఆర్ అన్న వార్ 2కి సంబంధించి ఒక టీజర్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. దాంతోపాటు ఈ మూవీకి మార్కెట్లో ఉన్న బజ్ ఏంటి, ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేయొచ్చు, వీటితో పాటు ఈ మూవీ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తా. అండ్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే అప్పుడెప్పుడో 2019లో రిలీజ్ అయిన వార్ మూవీ అప్పట్లోనే బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని అల్లో కల్లోలం చేసిందనమాట. ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న మూవీయే ఈ వార్ 2. అండ్ ఆల్సో ఇవన్నీ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగమైన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అసలు మ్యాటర్ లోకి వెళ్ళిపోయినట్లయితే జస్ట్ ఇందాకే అనమాట రితిక్ రోషన్ గారు ఈ మే 20న ఎన్టీఆర్ అన్న బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నామని చెప్తూ ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఈ విషయం అలా ఫ్యాన్స్ షోట్ లో పడ్డది లేదో అప్పుడే 1,00,000కు పైగా పోస్టులు వేసి ఈ న్యూస్ మొత్తాన్ని వరల్డ్ లోనే టాప్ 3లో అయితే ట్రెండ్ చేశారు. అండ్ బయట టాక్ ఉన్న దాని ప్రకారంగా టీజర్ ఆర్ ఎల్స్ గ్లిమ్స్ అయితే అదిరిపోయేవంట. మెయిన్ గా ఎన్టీఆర్ అన్న ఈ మూవీలో షర్ట్లెస్ బాడీతో అయితే కనిపించబోతున్నాడు. ఇంకా రితిక్ రోషన్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే మామూలుగా ఉండవు. మెయిన్ గా అయితే మాత్రం ట్రైన్ చేజింగ్ సీక్వెన్స్ అయితే హైలైట్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఈ మూవీ మార్కెట్ చూసుకున్నట్లయితే ఈజీగా ఈ మూవీ డే 1 200 నుంచి 230 కోట్ల దాకా ఆర్ ఎల్స్ ఇంకా 200కు పైగే కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ అయితే ఇదొక సీక్వెల్ మూవీ, దీనికి ముందు వచ్చిన ప్రీక్వెల్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో దీనిపైన హైప్స్ అయితే మామూలుగా లేవు ఆడియన్స్ కి. మెయిన్ గా బాలీవుడ్ మొత్తం రితిక్ రోషన్ కోసం ఈ మూవీని అయితే చూస్తారు. అండ్ మన టాలీవుడ్ అయితే మాత్రం తారక్ అన్న కోసం ఈ మూవీని ఖచ్చితంగా చూస్తారు. సో అటుపక్క ఇటుపక్క ఏ పక్క నుంచి చూసుకున్నా ఈ మూవీ డే 1 ఈజీగా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద నెంబర్ నే పెడుతుంది. నాకు తెలిసి ఈ మూవీ డే 1 బాలీవుడ్ నుంచే ఈజీగా 80 నుంచి 90 కోట్ల దాకా గ్రాస్ ని వసూలు చేస్తుంది. ఇకపై మన తెలుగు నుంచి చూసుకున్నట్లయితే తారక్ అన్న ఏం లేదన్నా 100 కోట్ల మార్క్ కూడా కొట్టే ఛాన్స్ ఉంది. మనం ఎలా చూసుకున్నప్పటికీ ఈజీగా ఈ మూవీ డే 1 మాత్రం 200 కోట్ల గ్రాస్ పైనే కొడుతుంది. సో నెక్స్ట్ ఈ మూవీ రిలీజ్ డేట్ చూసుకున్నట్లయితే ఈ ఆగస్ట్ 14th అయితే ఈ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది. అది కూడా ఎస్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్స్ లో ఆదిత్య చోప్రా గారు అయితే ఈ మూవీకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఈ మూవీకి సంబంధించి యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ డైనమిక్ సీన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే మీరు ఇది గుర్తు పెట్టేసుకోండి, ఈ వార్ 2 మూవీ అనేది హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్సెస్ మూవీ. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వార్ మూవీలానే ఈ మూవీలో కూడా చాలా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఉండబోతున్నాయి. అండ్ రితిక్ రోషన్ కూడా తన స్టైల్ తో ఇచ్చి పడేస్తే మన ఎన్టీఆర్ అన్న తన ఎంట్రీతోనే దోల్ తీచ్చేస్తాడు, తెలుసు కదా. ఎప్పుడైతే ఈ న్యూస్ రివీల్ అయిందో అప్పటి నుంచి ఫ్యాన్స్ మైండ్స్ లో అయితే చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. లైక్ ఈ మూవీలో ఎన్టీఆర్ అన్న క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతుంది, అసలు రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరి మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ అయితే ఎలా ఉండబోతున్నాయి, అండ్ ఆల్సో కబీర్ క్యారెక్టర్ ఎలా కంటిన్యూ అవబోతుంది. సో ఇలాగే అనమాట చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఆన్సర్ కావాలంటే మాత్రం మనం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ ఆగస్ట్ 14th వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఈ మూవీ పైన బజ్ అయితే మామూలుగా లేదు. ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ మూవీలో ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ వీళ్ళిద్దరు ఎలా కనిపిస్తారో చూడడానికి కోసం చాలా ఎక్సైట్ అవుతున్నారు. మరి ఈ వార్ 2 మూవీ గురించి మీకు ఎలా అనిపిస్తుందో ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి మావా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.